హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నో హౌ తెలుగు. లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి ఏపీ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పోస్టులకి స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అప్లై చేసినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి అప్లికేషన్లో ఆప్షన్స్ ఎంచుకోవాలనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ ఎస్ఐ పోస్టులకి అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ వచ్చి 21, 27 ఉండేది. దానిని 2 సంవత్సరాలకి పెంచి 29 చేయడం జరిగింది. మరి ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ కమ్యూనిటీ వాళ్ళకి ఇంకొక 5 సంవత్సరాలు, అంటే 29 నుంచి 5 కలుపుకుంటే 34. ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీ ఉన్న వాళ్ళకి 5 సంవత్సరాలతో పాటుగా ఇంకొక 5 సంవత్సరాలు అయితే సో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఏ విధంగా మనము అప్లికేషన్లో ఆప్షన్స్ ఎంచుకుంటామంటే, మీరు ఈ ఎస్ఐ పోస్ట్కి అప్లై చేసినప్పుడు ఫీ పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఆన్లైన్ అప్లికేషను ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా. ఇక్కడ 5th సీరియల్ నెంబర్ చూసినట్లయితే మీ డేట్ ఆఫ్ బర్త్ తినగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఉండి దాని క్రిందనే ఏజ్ యాజ్ ఆన్. సో మనము జూలై 1, 2022కి ఏజ్ క్యాలిక్యులేట్ చేసుకోవాలని తెలిసిందే కదా. సో ఈ అప్లికెంట్కి 38 years and 6 months 25 days అనమాట. ఇచ్చిన ఏజ్ 21 to 29, సో పెంచిన ఏజ్తో సహా ఏజ్ అనేది అయిపోయింది. బట్ ఈ అప్లికెంటు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ మరియు కమ్యూనిటీ వచ్చి బీసీ కమ్యూనిటీ అనమాట. సో 29కి బీసీ కమ్యూనిటీ కాబట్టి 5 ఎక్స్ట్రాగా ఉంటుంది. అలానే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఇంకొక 5 years ఉందని చెప్పి మనకు నోటిఫికేషన్లో తెలియజేయడం జరిగింది. టోటల్గా 29కి 10 కలుపుకుంటే 39 ఏజ్ వరకు సో ఈ అప్లికెంట్కి ఈ పోస్ట్లకి అప్లై చేయడానికి అవకాశం ఉందన్నమాట. ఆ విధంగా సో ఫీ పేమెంట్ చేసేసిన తర్వాత అప్లికేషన్ ఇలా ఓపెన్ అయ్యింది. సో సర్టిఫికేట్స్, ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేసేసి అన్నీ చేసిన తర్వాత మనము ఇంకొక ఆప్షన్ ఏంటి ఎంచుకోవాలి అని అంటే, మీరు ఇలా క్రిందకి స్క్రోల్ చేసినట్లయితే మనకి 23 సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో, ఆర్ యూ క్లెయిమింగ్ బెనిఫిట్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, ఎస్ ఆర్ నో అని అడుగుతుంది. మీరు ఖచ్చితంగా ఎస్ చేయాలి. సో ఎస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ బీసీ కమ్యూనిటీయా, ఎస్సీ కమ్యూనిటీయా, ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీయా, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీయా, ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యానా, ఇంకా ఎన్సీసీ ఇన్స్ట్రక్టరా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్ అని అడుగుతుంది. సో ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే కనుక 5 years ఉంటుంది కాబట్టి సో 5 years ఎంచుకుంటాం. దానికంటే ముందుగా మీరు బీసీ కమ్యూనిటీ అయితే సో ఇక్కడ ఈ ఎస్ చేయాలి. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఈ ఎస్ చేయాలి. సెన్సస్ డిపార్ట్మెంట్ వేరుగా అయి ఉంటే కనుక సో ఈ ఎస్ చేయకుండా ఈ క్రింద జీ ఆప్షన్ ఉంది కదా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్, వీళ్ళకి 3 years అనమాట. సో ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఈ అప్లికెంటు, నేనైతే ఈ బీసీ కమ్యూనిటీ సో ఎస్ చేశాను. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఎస్ చేశాను. సో ఈ విధంగా 10 years ఏజ్ రిలాక్సేషన్ వచ్చినట్టు అనమాట. ఈ ఆప్షన్ మీరు ఖచ్చితంగా సెలెక్ట్ చేయాలి ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు. ఈ విధంగా డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఇస్తేనే మీకు ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది అయితే రాదు. సో ఈ విధంగా మీరు ఇచ్చిన తర్వాత సో ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేస్తాం. సో అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోమని మనకి ఇలా పాపప్ ఓపెన్ అవుతుంది. సో ఓకే, దట్స్ ఇట్. మనకి ఎస్ఏ అప్లికేషన్ సక్సెస్ఫుల్గా అయితే ఫిల్ చేసేసాం. సో అప్లికేషన్ కూడా మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకున్న ఆన్లైన్ అప్లికేషన్ మీరు గమనించినట్లయితే మీరు ఏదైతే ఏది రిలాక్సేషన్ సో స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీగా ఏది రిలాక్సేషన్ తీసుకున్నారో సో ఎస్ అని చేశారో సో అది ఒకసారి మీరు పరిశీలించినట్లయితే ఇక్కడ చూడండి బీసీ కమ్యూనిటీ దగ్గర ఎస్ అని ఉంది. అలానే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ దగ్గర కూడా ఎస్ అని ఉంది. ఒకవేళ మీరు ఇది ఇవ్వలేదు అనుకోండి, ఈ అప్లికెంట్ 38 ఏజ్ దాటిపోయి 39 రన్ అవుతుంది కాబట్టి సో ఈ అప్లికేషన్ ఇన్వాలిడ్ అయిపోతుంది అనమాట, మీరు ఆప్షన్స్ కనుక సెలెక్ట్ చేసుకోకపోతే ఎస్ అని చెప్పేసి. సో ఈ విధంగా అయితే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ సెన్సస్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీ కానీ ఈ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి ఆప్షన్స్ అయితే ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి. సో మీకు వీడియో అయితే అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.